అందరికీ నమస్కారం. 30 ఏళ్లుగా నా పోరాటానికి స్ఫూర్తినిస్తున్న నా భర్త నందమూరి తారక రామారావు గారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిరంతరంగా ఎన్నాళ్ళు ఈ పోరాటం సాగుతుందో నాకే తెలియదు. కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నా కూడా, ఎన్ని అకృత్యాలు జరుగుతున్నా కూడా బాధపడుతూనే ముందుకు సాగిపోతూనే ఉన్నాను. ఇప్పటికి కూడా ఈ అబద్ధాల ప్రపంచం, ఈ దుర్మార్గుల అరాచకం నన్ను వెంటాడుతూనే ఉంది, వేధిస్తూనే ఉంది. ఎన్ని రకాలుగా అవమానాలు ఎదుర్కోవాలో నాకే తెలియట్లా. నేను చేసిన తప్పేంటో ఇప్పటికి కూడా నాకు తెలియదు. ఆయన నన్ను వివాహం చేసుకున్నారు, అందరి ముందే చేసుకున్నారు, లక్షలాది జనం ముందు అనౌన్స్ చేసి చేసుకున్నారు, భారీగా ఇంటికి తీసుకొచ్చారు, గౌరవం ఇచ్చారు. చివరి వరకు ఆయన ఆరోగ్యం కోసం, ఆయన ఆనందం కోసం, తర్వాత ఆయన అధికారంలో రావటం కోసం నిరంతరం కృషి చేశాను. ఒక చిన్న పదవి తీసుకోలేదు, ₹1 డబ్బు ఆశించలేదు, నిస్వార్థంగానే మిగిలిపోయాను. చివరికి ఆయన వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారో కూడా తెలుసు, ఎన్ని కుతంత్రాలు జరిగాయో. ఆ తర్వాత కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా అదే అబద్ధాలను కంటిన్యూ చేస్తూ నా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఇన్నాళ్ళు మాట్లాడకుండా ఎప్పుడు మాట్లాడుతున్నానంటే, నిన్న కూడా ఎవరో నాకు తెలీదు, వాళ్ళ సోషల్ మీడియాలో మరి ఎవరో నా నంబర్ రిలీజ్ చేశారు. చేసిన దగ్గర నుంచి ఈ టీడీపీ వాళ్ళు తిట్లు ప్రారంభించారు. ఎందుకు నాకే అర్థం కావట్లేదు. నేను ఎవరిని ఈ మధ్య ఎవరిని ఏమి అనలేదు. ఎప్పుడు కూడా నేను వ్యక్తిగతంగా ఎవరి జీవితాల గురించి నేను మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడను కూడా. నేను ఎప్పుడు మాట్లాడినా ఒక సిద్ధాంతం గురించి, రాజకీయపరమైన అంశాల గురించి మాట్లాడతానే తప్ప, ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడాను తప్ప ఎప్పుడూ కూడా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడలేదు. కానీ వాళ్ళే కల్పించుకొని నిన్న నుంచి ఎవరో మరి తెలుగుదేశం అతనట నా నంబర్ రిలీజ్ చేశారట. ఎందులో చేశారో కూడా నాకు తెలియదు, అతను ఎవరో కూడా నాకు తెలియదు. అక్కడి నుంచి వందలాది ఫోన్లు నాకు ఇలా నా ప్రైవేట్ ఫోన్కి ఈ విధంగా విఘాతం కలిగించవచ్చా? నేను చంద్రబాబు నాయుడు గారినే ధర్మం అడుగుతూ ఉన్నాను. నేను ఈ ఇంటి దాన్నే కదా, మీరు అవుననుకున్నా కాదనుకున్న అత్తగారినే కదా, ఎన్టీఆర్ భార్యనే కదా. ఆమెను ఇంకా కూడా ఇలా మీ వాళ్ళు అవమానం చేస్తూ ఉంటే మీరు భరిస్తున్నారా? మీరు చూస్తున్నారా? అసలు మీకు తెలుసా, తెలియదా? న్యాయం అనేది ఉంటే స్త్రీలను కాపాడాల్సినటువంటి ధర్మం మీకు లేదా? దయచేసి మీరు ఆలోచించండి. ఎందుకు ఈ విధంగా నన్ను వెంటాడుతున్నారు, వేధిస్తున్నారు? నేనేం తప్పు చేశాను? మీకు నేనేం ద్రోహం చేశాను? ఇన్నేళ్లుగా కూడా మౌనంగా, డబ్బున్నా లేకపోయినా కూడా చాలా మరి రహస్యంగానే మరి నా బాధలు ఎవరికీ చెప్పుకోలేదు, ఎవరిని చెయ్యి చాపి అడగలేదు. నా జీవితంలోని ఒక్కళ్ళని కూడా చెయ్యి చాపి అడగలేదు నేను. అలాంటి జీవితం ఎన్టీఆర్ గౌరవం కోసమే పాకులాడుతూ, ఇన్నేళ్లుగా ఆయన కోసమే జీవిస్తూ, ఆయన ఆశయంలోనే నడుస్తూ ముందుకు పోతున్నాను కదా. అట్లాంటి ఇంకా నా మీద ఎందుకయ్యా మీ కక్ష? ఏమిటి నేను చేసిన తప్పు మీరు చెప్పండి. తప్పులన్నీ మీరు చేశారు, చేయాల్సిందంతా మీరు చేశారు, లక్షల కోట్లు మీరు సంపాదించుకున్నారు, అదేవిధంగా పెద్ద ఆయన్ని సాగనంపారు. ఇన్ని చేసినటువంటి మీరు లక్ష్మీపార్వతి ఎంత, ఆమె పాత్ర చాలా చిన్నది కదా. ఆమెను ఎందుకు ఇంతగా వేధిస్తున్నారో దయచేసి ఇప్పుడైనా ఎవరో మీ మీడియా వాళ్ళు, ఎవరో మీ సోషల్ మీడియానో ఎవరో ఎందుకు ఆమెను వేధిస్తున్నారు? మా ఎన్టీఆర్ గారి భార్య అనే గౌరవాన్ని మీరు ఉంచమని చెప్పి నేను మీ ద్వారా ఆయనకు తెలియచేస్తున్నాను. ఇటు చూడండి ఒక్కసారిగా మీకు, ఎందుకంటే ఆధారం లేకుండా మాట్లాడకూడదు కదా. మీరు చూడండి, ఇటు ఎన్ని నంబర్లో చూడండి. కనీసం 1000 నంబర్లన్నా నేను డిలీట్ చేసి ఉంటాను, 1000 నంబర్లన్నా డిలీట్ చేసి ఉంటాను. అయినా కూడా ఆగకుండా రాత్రిపూట అసలు ఏదన్నా నాకు అర్జెంట్ కాల్ వస్తుందేమో కూడా తెలియదు కదా. ఎన్ని డిలీట్ చేస్తున్నా ఇంకా ఇగో అన్ని మెసేజ్ కాల్స్ చూడండి. కొన్ని మెసేజ్లు అయితే అంత భయంకరంగా ఉన్నాయి, అవి నేను చూపించలేను, ఎందుకంటే అదే నా పరువు తక్కువ అవుతుంది కనుక. తారక రామారావు గారు మరి ఆయన ఎన్నో ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు, ఎన్నట్టు నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తారామండలంలోని తారకుడు, ధ్రువ తారకుడు.
ఆరంటే రాజర్షి రారాజు రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి తెలుగుదేశం అనే ఒక కుటుంబానికి మనకి ప్రసాదించి ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. మరి ఆయన చూసుకుంటే అటు సినిమాల్లో అయితేనేమి, ఇటు రాజకీయాల్లో అయితేనేమి, ఏది చేసినా ఒక సెన్సేషన్. దట్ ఈస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే నిరుపేదలకు ఆఖరి తెలిసిన అన్న ఆయనే. అలాగే జనం భవిష్యత్తుకి దారి చూపిన అమ్మ ఆయనే. అలాగే ఆయన ఆదరించిన ఆడపడుచులకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఎన్టీఆర్. మరి అటువంటి ఎన్టీ రామారావు గారిని అంటే దేశంలోనే అటువంటి విప్లవం తీసుకొచ్చే స్వాతంత్రం తర్వాత మనం చూసుకుంటే అటువంటి విప్లవం తీసుకొచ్చిన నాయకుడు ఎవ్వరూ లేరు. ఇవాళ ఏ ప్రభుత్వం అయినా సరే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సాహసోపేతమైనవి, ఎంతో ఉపయోగకరమైనవి, అలాగే ఎంతో సానుకూలమైనవి ప్రజలకి. ఎన్టీ రామారావు రాజకీయాలు రాకముందు వచ్చిన తర్వాత మరి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అమలు చేసి ఇప్పటికి కూడా అందరూ కూడా అవే పథకాలని పేర్లు మార్చి వాటిని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. దట్ ఈస్ ఎన్టీఆర్. మన నటుడుగా ఇక చెప్పాల్సిన లేదు. రాజకీయ రంగంలో కూడా ఆయన గురించి ఇక చెప్పడం అంటే ఆ సూర్యుడిని వేలెత్తి చూపించడమే అవుతుంది. దట్ ఈస్ ఎన్టీఆర్. ఆయన ముందుగా ఒక నటుడిగా ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం, అలాగే ఒక హిందూపూర్ ఎమ్మెల్యేగా 3వసారి నేను గెలవడం అది నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా ఈ ప్రపంచంలో కూడా మనకు మన విడుదలైన సినిమా అంతా ఆయన ఆ పుణ్య దంపతులు తల్లిదండ్రులు ఇద్దరు వాగతావు సపడతాం వాగత పతిపతి జగత పితరం అందే భారతీ పరమేశ్వరం అంటాం. నాకు మాతృపార్థన అంటే నా గాయత్ర పరమంతన మాతృపర దేవత నానే పరత శ్రత నానుసాత్ పాతకం పరం పితృప్రార్థన యస్వత్ పార్థివ దయా ప్రాదుర్భూతుని భక్తి గురుణ సంతుల మాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే. అటువంటి పుణ్య దంపతులకి ముద్దగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే నేను చెప్పినట్టు ఇంతకుముందు ఇది ఒక పెద్ద కుటుంబం ఇవాళ తెలుగుదేశం అన్నట్టు. నాకు ఎంతోమంది నా అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, ఎంతోమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఇవాళ మొత్తం అందరూ ఒక వైశాఖ కుటుంబంగా ఇవాళ ప్రతి సంవత్సరం ఆయన జయంతి కానీ లేకపోతే ఆయన వర్ధంతిని కానీ అందరూ జరుపుకోవడం, అది మన ఒక పండగల్లో ఒక పండగగా ఈనాడు మరి ఆయన ఈ వర్ధంతి సందర్భంగా ఆయన్ని తలుచుకుంటూ ఆయన చేసిన ఎటువంటి ప్రయోజనాత్మకమైన ఏవైతే పథకాలన్నీ తీసుకొచ్చారో బడుగు బలిగిన వర్గాలకి, వెనుకబడిన తరగతుల వారికి, పీడిత కులాల వారికి అయితేనేమి, ముఖ్యంగా మనం చూస్తాం గూడు గుడ్డ కిలో బియ్యం 2 రూపాయలు కూడా అయితేనేమి, అలాగే చేనేత కార్మికుడికి పరోక్షంగా ఈ చేనేత వస్త్రాలను చీర దోవతి ప్రజలకు అందించడం, సగం ధరకి అందించడం అయితేనేమి, లేకపోతే పక్కా ఇళ్ళు